హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో పొలిటికల్ సైన్స్ బీఐ ఎవరైతే ఉన్నారో సో పొలిటికల్ సైన్స్ వచ్చేసి మనకి మేజర్ సబ్జెక్ట్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వచ్చేసి మనకి కోర్స్ 4 పేపర్ అనమాట. కోర్స్ 3 పేపర్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అయితే ఉంటుంది. అది మనకి కోర్స్ 3 పేపర్ అనమాట. అలాగే బీఏ వాళ్ళు ఎవరైతే మైనర్ సెలెక్ట్ చేసుకున్నారో సో కోర్స్ 1 కింద అయితే ఉంటుందన్నమాట ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేది. ఇది వచ్చేసి మనకి మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్. సో క్లియర్ గా చూసుకోవచ్చు మీరు ఇక్కడ మేజర్ సబ్జెక్ట్ అనేది. ఇందులోనే మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా అయితే క్లియర్ గా చెప్తాను. సో అవి మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులోనే మనకి లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. అవి మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేవి చదవడం వల్ల మీకు పాస్ మార్క్సే కాదు మంచి మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నేమ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు లా అండ్ లిబర్టీ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు. మొత్తం 5 అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదో మేజర్ సబ్జెక్ట్ సో ముందుగా అయితే సెకండ్ క్వశ్చన్ అలాగే 4th క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. తర్వాత టైం ఉంటే మిగతా 2 క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి చాలా తక్కువైతే ఉంటాయి అనమాట మనకి యూనిట్ 1లో లా అండ్ లిబర్టీలో. సో డెఫినెట్గా మీరు ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. టైం లేకపోతే మాత్రం డెఫినెట్గా సెకండ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి సెకండ్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే క్వశ్చన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4-5 క్వశ్చన్స్ లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది లా అండ్ లిబర్టీ యూనిట్ లో. మనకి ఇవైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఇందులోనే మనకి షార్ట్ క్వశ్చన్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోనే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ అన్ని కూడా నేను చెప్తాను, అవి మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఇది వచ్చేసి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి ఈక్వాలిటీ అండ్ పవర్. సో క్లియర్గా చూసుకోవచ్చు మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి సెకండ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో సెకండ్ 4th లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే 7, 10 ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా అయితే ఉంటుంది. 8 అనేది మరియు కన్ఫర్మ్గా అయితే లాస్ట్లో అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఏది స్కిప్ చేయడానికి లేదు. ఎవరికైతే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటున్నారో డెఫినెట్గా అయితే అన్ని మార్క్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే పాస్ మార్క్స్ కోసమే అనుకుంటున్నారో డెఫినెట్గా అయితే నేను హైలైట్ చేసిన ఈ క్వశ్చన్స్ మటుకు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 2 వచ్చేసి ఈక్వాలిటీ అండ్ పవర్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 రైట్స్. యూనిట్ 3లో కూడా మనకి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్లో మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్ చూడండి. కేటగిరీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. 3rd క్వశ్చన్ కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్ 7th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది గెస్సింగ్ మాత్రమే, ఎందుకంటే మనకి న్యూ సిలబస్ కాబట్టి మీరు కనుక క్లియర్గా ఫాలో అయితే మాత్రం ప్రీవియస్ పేపర్ కూడా మీరు క్లియర్గా చూసుకోండి. ఇవి రిపీటెడ్గా ఇచ్చినవి అనమాట. సో ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి, సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 10th క్వశ్చన్ కూడా మనకి కేటగరైజెస్ వెల్ఫేర్ థియరీస్ ఆఫ్ రైట్స్. ఇది అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ 3rd క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్ 7th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ ఇవైతే ముందు ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతావి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఐడియాలజీస్. సో క్లియర్గా చూసుకోవచ్చు టోటల్గా మనకి 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ అలాగే 3rd క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ అలాగే 12th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. డిఫరెన్సెస్ వేస్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. టైం ఉంటే మాత్రం 9th క్వశ్చన్ అలాగే మిగతా కూడా ఓవరాల్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి రివిజన్ చేసేటప్పుడు. సో దట్ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే మీరు ఏదైనా క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే రాయగలుగుతారు. సో దట్ మీకు ఈజీ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఆన్సర్ బుక్లెట్లో మాత్రం డెఫినెట్గా మినిమం 2.5 పేపర్స్ అనేవి రాయాలన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వాటికి మనకి ప్రతి యూనిట్ నుంచి డెఫినెట్గా 15 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా థియరిటికల్గా ఉంటుంది కాబట్టి మీరు బుక్లెట్లో మనకి ఫుల్గా అయితే మీరు నింపాల్సి ఉంటుంది. అలాగే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది మీరు అసలు రాయకూడదు, ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే రాయాలన్నమాట. ఏదైనా క్వశ్చన్ కానీ మీకు ఆ పర్టికులర్ టైంకి రిమెంబర్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం డెఫినెట్గా అయితే రాయండి. సో దట్ మీకు మార్క్స్ అనేవి యాడ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాత్రం అసలు రాయొద్దు. క్లియర్ కదా. ఇది ఐడియాలజీస్ లో మనకి యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5
ఐఎస్ఎంఎస్. సో క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా మనకి ఇచ్చే క్వశ్చన్స్ అనమాట. వీటిలో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే 5-6 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఏదైనా మనకి టిపికల్గా ఇస్తే మాత్రం 10th క్వశ్చన్, 12th క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వీటిలో ఏదైనా ఇవ్వచ్చు మనకి. టైం ఉంటే మాత్రం మిగతా కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఐఎస్ఎంఎస్ అనేది. ఎందుకంటే మనకి యూనిట్ 5 అనేది కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఈ యూనిట్ నుంచి కూడా మనకి డెఫినెట్ గా 15 మార్క్స్ కానివ్వండి, 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లోంచి మనం ఏదైనా ఒకటే రాస్తాం కాబట్టి మనం షార్ట్ ఆన్సర్స్ మటుకి మనకి ఇంటర్నల్ చాయిస్ అనేవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తే 8లో ఎనీ 5 రాయాలి. కాబట్టి యూనిట్ 5 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే యూనిట్ 1 నుంచి అలాగే యూనిట్ 3 నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఒక యూనిట్ నుంచే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. యూనిట్ 5 అనేది మీరు అసలు మిస్ చేయొద్దు. సో అలాగే ఫస్ట్ యూనిట్ అలాగే థర్డ్ యూనిట్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్స్ మటుకి. ఎందుకంటే మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇవి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 లా అండ్ లిబర్టీలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా టోటల్ 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 7లో మనకి 3rd కానివ్వండి అలాగే 7th కానివ్వండి, ఈ రెండిట్లోంచి టైప్స్ మీద కన్ఫామ్గా అయితే ఒకటి ఇస్తారు అనమాట. ఎందుకంటే టైప్స్ ఆఫ్ లా లేకపోతే టైప్స్ ఆఫ్ లిబర్టీ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఇస్తారు. అలాగే సోర్సెస్ ఆఫ్ లా అలాగే నేచర్ ఆఫ్ లిబర్టీ, ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఇస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ 1 నుంచి మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి 2 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. యూనిట్ 1 నుంచి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఈ 4 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా 3 క్వశ్చన్స్ కూడా మీరు ఓవరాల్గా అయితే చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. సో దట్ ఇది వచ్చేసి లా అండ్ లిబర్టీ యూనిట్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు. ఈక్వాలిటీ అండ్ పవర్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అలాగే 4, 5 అలాగే 7, 8. సో మనకి టైప్స్ మీద ఆల్రెడీ చెప్పాను కదా, మనకి యూనిట్ 1లో టైప్స్ మీద ఇస్తే ఇక్కడ మీరు పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సోషల్ డైనమిక్స్, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ అథారిటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అథారిటీ, ఇది కూడా రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు అథారిటీ మీద. సో మనకి డైరెక్ట్గా అథారిటీ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీరు బ్రీఫ్గా షార్ట్ పారాగ్రాఫ్ అనేది మీరు రాస్తే సరిపోతుంది. మినిమం పేజ్కి సగం పేజ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. క్లియర్ కదా? సో ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు యూనిట్ 2 ఈక్వాలిటీ అండ్ పవర్ నుంచి. సో ఇది వచ్చేసి మనకి టోటల్ 9 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 రైట్స్. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి టోటల్ 6 క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తారని చెప్పాను కదా. 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. సో మీరు కనుక ప్రిపేర్ అయితే ఏ విధంగా ఇచ్చినా కానీ 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయితే రాయగలుగుతారు. క్లియర్ కదా? సో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అలాగే 4th క్వశ్చన్ అలాగే 7th క్వశ్చన్ అలాగే 8th క్వశ్చన్ అలాగే 11th 12th. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది యూనిట్ 3 నుంచి. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 మనకి ఐడియాలజీస్లో లాస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్ 8 క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో రోల్ మీద మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఇన్ అనలిజం మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. కీ ఫీచర్స్ ఆఫ్ ఫ్యాసిస్ట్ ఐడియాలజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనలిజం, మనకి 8th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్లో. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు కనుక టైం ఉంటే మాత్రం మనకి ఇంకా టైం టేబుల్ అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకు చాలా టైం ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫుల్ మార్క్స్కి అయితే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఓన్లీ పాస్ మార్క్స్ కోసమే ప్రిపేర్ అవ్వద్దు. డెఫినెట్గా మంచి మార్క్సే గెయిన్ చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అయితే అయిపోండి. అప్పుడే మీకు గుడ్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 ఐఎస్ఎంఎస్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 అయితే ఇచ్చాను. సో టోటల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం 7 అయితే ఉంటాయి అనమాట. వీటిలో డెఫినెట్గా మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషలిస్ట్ ఐడియాలజీస్ అలాగే గోల్స్ ఆఫ్ సోషలిస్ట్ ఐడియాలజీస్, ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. లేకుంటే మనకి 5th క్వశ్చన్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్క్సిజం. సో ఇది కూడా మనకి డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. చెప్పాను కదా, యూనిట్ 5 నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా అయితే మీరు ఈ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మేజర్ సబ్జెక్ట్ అనమాట. అంటే కోర్స్ 4 పేపర్ అనమాట. సో మీకు కావాలనుకుంటే
కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి మైనర్ సబ్జెక్ట్ కావాల్సిన వాళ్ళు. అలాగే మనకి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది, అలాగే మేజర్ వారికి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట, ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. కామెంట్ అయితే చేయండి, ఆ వీడియో కూడా నేను చేసేస్తాను అనమాట. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను మీరు కనుక కామెంట్స్ కనుక చేస్తే మాత్రం. అలాగే ఈ సబ్జెక్ట్స్ అలాగే ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఆన్సర్స్ కావాలన్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అలాగే ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కావాలన్నా మొత్తం పీడిఎఫ్లు అయితే ఉంటాయన్నమాట. సో కావాల్సిన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.